మేము మాది వరంగల్ జిల్లా హసన్పర్తి. సో అక్కడ పుట్టి పెరిగింది కూడా అక్కడే. సో ఫాదర్ ఆటో డ్రైవర్గా ఉండేది, మదర్ బీడీ కార్మికులు. ఎస్. సో బై చాయిస్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సివిల్స్ మీద దృష్టి ఉండేది. సో దాని తర్వాత సివిల్స్ రాసి తర్వాత ఐపీఎస్ వచ్చింది. సో చాయిస్లో ఐఏఎస్ ఉన్నా కూడా ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఐ సెటిల్ ఫర్ ఐపీఎస్, బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్, మీరు అంత సింపుల్గా ఒక వరేళ్ళ చెప్పారు, కానీ మీరు సివిల్స్ సాధించడం వెనుక అంటే ఆ కుటుంబ నేపథ్యం తీసుకుంటే నాన్నగారు ఆటో డ్రైవర్, అమ్మ బీడీ కార్మికురాలు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు ఒకే అటెంప్ట్లో వెళ్ళారా? మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఒక్కసారి చెప్పండి. బేసిక్గా 2013లో బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బేసిక్గా కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మనం ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి జూనియర్ ఇంజనీర్ జాబ్ చేశాను. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన 10 డేస్కే అక్కడ చెన్నైలో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అవుతూ సైమిల్టేనియస్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది జరిగింది. సో 13లో బీటెక్ పాస్ కాగానే ఒకసారి రాసాము. సో అప్పుడు మనకేం తెలియదు యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాని తర్వాత 14లో మళ్ళీ 15లో చేసి 16లో 4th అటెంప్ట్లో క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళి క్లియర్ చేసి 17 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. ఓకే, మీరు బీటెక్ నుంచి మీరు జర్నీ చెప్పారు, కానీ బీటెక్ ముందు స్కూల్ వరకు చెప్పట్లేదు మీరు. అంటే ఒక ఆటో డ్రైవర్ అన్న వ్యక్తికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. అమ్మ కార్మికురాలు, వాళ్ళు తెచ్చిన అంటే ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే ఆ కుటుంబం నడిచే రోజులు అవి. మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఆదాయంతో మీరందరూ కుటుంబం ఎలాగా మీరు ముందుకు వచ్చారు? బీటెక్ వరకు వచ్చారంటే అది ఆషామాషం వ్యవహారం కదా. మీ ఫాదర్ మదర్ చేసిన త్యాగం సార్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ ఎవరు కానీ అంటే పిల్లాడు డెవలప్ అయ్యాడంటే పేరెంట్స్ కృషి కష్టంగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళిద్దరు చాలా కష్టపడారు. నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను హసన్పర్తిలో. సో దాని తర్వాత అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th 7th క్లాస్ చదువుకొని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. లక్కీగా ఏంటంటే మా బ్రదర్, మా సిస్టర్ కొద్దిగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంటర్, డిగ్రీ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి నేను పాలిటెక్నిక్ చేస్తే తొందరగా జాబ్ వస్తాయని ఎవరో చెప్పారు. సో సరే పాలిటెక్నిక్ చేస్తే ఆ 3 yearsలో జాబ్ వస్తుంది, మనకు యూజ్ అవుతుందని పాలిటెక్నిక్ రాసాం. పాలిటెక్నిక్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే గుడ్డిగా ఉంటుంది అప్పుడు. అంటే ఎంత అవేర్నెస్ ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ ఆ టైంలో సో ఈవెన్ ట్రిపుల్ అనే బ్రాంచ్ తీసుకోవాలంటే, నాది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే సీప్ అది వాళ్ళు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఏ కోర్స్ చేస్తే దేనిలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని టేబుల్స్ ఉంటాయి. అందులో ఈ ట్రిపుల్ పెద్ద టేబుల్ ఉంది. సో ట్రిపుల్ చేస్తే ఎక్కువ తొందరగా జాబులు వస్తాయని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్నాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ట్రిపుల్ చేసిన తర్వాత ఇక జాబ్ చేద్దాం ఎట్లా మనం అనుకున్నది కూడా అదే అనుకున్నాం. కానీ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్లో 26 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఫాదర్ కూడా అండ్ మదర్ వీళ్ళంతా ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చాము, మీరు చదవండి. అలాగే రియంబర్స్మెంట్ కూడా ఉండే అప్పుడు. సో అప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో మా అన్నయ్య ఉండే హైదరాబాద్లో అయితే మనం వేర్ చేయలేంరా, ఆ సీట్కి హైదరాబాద్ వచ్చేది. ఇంటి దగ్గర ఉంది, పక్కన కిడ్స్ కాలేజ్ ఉంది, దానిలో ఫిల్ చేసుకో అంటే ఇక దాన్ని ఫిల్ చేయడం జరిగింది. సో బీటెక్ జాయిన్ అయిపోయి కూడా అప్పటి నుండి కొద్దిగా సివిల్ సెటిల్ చేసి ఏదో ఒకటి కొంచెం పెద్ద జాబ్ కొట్టాలి, కొంచెం సొసైటీలో రికగ్నేషన్ రావాలి. సో బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, యూ మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ యూ షుడ్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్ అని. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బీటెక్ నుండే జాబ్స్ రాసేది. సో అదృష్టవశాత్తు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాని నుండి ఇక్కడ దాకా వచ్చాం. సో ఫాదర్ మదర్ చాలా ఇంపాక్ట్. ఫాదర్ ఎప్పుడు కానీ డైలీ ఏదో వెళ్ళి ఆటో నడితేనే ఆ రోజు కూరగాయలు తీసుకొచ్చేది. మదర్ ఆ రేషన్ బియ్యం దగ్గర అక్కడికి పోయి తీసుకుని వచ్చేది. ఆ బీడీలో కూడా ఇంట్లో అక్క వాళ్ళు చేసేది, నేను చేసేది. సో ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్. అంటే 3 kidsని పెంచడం అనేది కష్టం. అండ్ 3 kidsని మళ్ళీ స్కూల్కి పంపించడం, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా బుక్స్ కానీ బట్టలు కానీ అండి, సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. బట్ ఆ టైంలో చేయాల్సి వచ్చింది.